బీసీల విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ భయపడిందని ఆరోపించారు. అందుకే మళ్లీ కులగణన అసెంబ్లీ తీర్మానం అంటూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. దమ్ముంటే ముస్లింలకు బీసీ కోటా తీసేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈరోజు కేవలం ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకంలో బట్టి అన్ని ఒట్టి మాటలే మాట్లాడుతున్నారు. స్పష్టతతో ముందు బీసీలకు న్యాయం జరగాలంటే మీ చేతిలో ఉన్నటువంటి 3 అంశాలు. ఒకటి, మీ చేతిలో ఉన్నటువంటి మైనార్టీ రిజర్వేషన్ని ఎత్తేసి హిందూ బీసీలకు న్యాయం చేసే ధైర్యం దమ్ము మీ కాడు ఉన్నదా అని ఒకటి. రెండోది, మీరు ఆ రోజు మీ చేతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి అనేక అంశాలను మీరు అమలు చేసేటువంటి ధైర్యం మీకు ఉన్నదా? బీసీ డిక్లరేషన్కి చట్టబద్ధత కల్పించేటటువంటి ధైర్యం మీకు ఉన్నదా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు బీసీ డిక్లరేషన్కి చట్టబద్ధత కల్పించండి. ఈరోజు కేవలం ఎన్నికలకు భయపడి దీన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నికలకు భయపడి మీరు ఈరోజు ఈ అంశాన్ని మొన్న పెట్టినటువంటి అసెంబ్లీలో మీరు పెట్టకుండా ఈరోజు మళ్ళీ అసెంబ్లీ సెషన్స్లో మేము పెడతామంటున్నారు కదా. ఇది చట్ట పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం తెలిసి మీరు కావాలని చెప్పేసి మరి బీసీలకు మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. బీసీ సోదరులకు ముందు మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ని చట్టబద్ధ కల్పించే దమ్ము ధైర్యం ఉందా? ముందు బీసీ సోదరులకు రావాల్సినటువంటి 6 మంత్రి పదవులు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం లేదు మీకు. ఇవాళ 2 మంత్రులను బీసీ మంత్రులు 2 పెట్టారు. మరి కనీసం బీసీ మంత్రులు కూడా ఇవ్వలేదు. మీరేమన్నారు? 42% కాంట్రాక్టులు, అది మీ చేతిలో పని కదా. 42% కాంట్రాక్టులు బీసీలకే ఇస్తామన్నారు కదా. ఇప్పటివరకు ఎన్ని కాంట్రాక్ట్ బీసీలకు ఇచ్చారు చెప్పమని.